హలో రెడీ బేబీస్, ఏంటబ్బా గ్రీన్ కలర్ లో ఉండాల్సింది గోల్డెన్ కలర్ లో మారిపోయింది అనుకున్నారా? అప్పుడే అర్థమైపోవాలి. మన వీడియోలో వస్తూ ఉంటే వ్యవసాయం గురించి ఫస్ట్ అయితే నారా వేసినప్పుడు నేను పెట్టాను కదండి, ఇప్పుడైతే కోతకైతే వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే మొత్తం గోల్డెన్ కలర్ లోకి వచ్చేసింది కదా, చూడడానికి కూడా వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ ఉందండి, సూపర్. అంతే కరెక్ట్ గా ఇవాళ నుంచి వారం రోజులైతే ఉంది. పైన మబ్బులు మబ్బులుగా ఉంది, వాన పడకుండా ప్రశాంతంగా ఉంటే కోతలు అందరికీ దిగిపోతాయి నీట్ గా. మీరు చూసినట్లయితే మందొక్కటే కాదు, ఆల్మోస్ట్ కనిపించేంత దూరము అందరికీ పండిపోయింది. మా సైడ్ మేమంతా చాలా వరకు ఎయిని పదిలేస్తున్నాం. కొత్తది ఇత్తనాలు కూడా వచ్చినాయి, అవి వేస్తున్నారు, చాలా రకాలు అయితే వేస్తున్నారు. నేనైతే మీకు వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే పెట్టాను. మనకు ప్రజెంట్ అయితే పండిపోన్నాయి కాబట్టి ఇలా కరెక్ట్ గా వారం రోజుల కంటే నేల కూడా ఆరిపోవాలి బురద లేకుండా, అంటే మిషన్లు అవి దిగబడిపోతాయి కాబట్టి. మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అంతా పండిపోయింది. ఈ వాన రాకుండా ఉంటే ఆల్రెడీ అందరికి నీట్ గా తెగిపోతాయి. నేను ఎందుకంటే ఈ వీడియో తీసానంటే 10 రోజులు ఇంకా వారం ఉంది కదా, ఇప్పుడే పెట్టారు. ఎందుకు అంటే మీకు చూపించాలని పెట్టాను. అంటే మధ్య మధ్యలో పచ్చి ఉంది కదా, అంటే కంకి ఇంకా పచ్చిగా ఉంటది కాబట్టి ఇప్పుడే చేయరు. నేను దీని తర్వాత దీంట్లోనే వరికోత వీడియో కూడా అటాచ్ చేస్తాను. డైరెక్ట్ ఇలా అయితే కోసేయరు. బాగా ఎండిపోయిన తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా, ఆ అంచుల్ని కట్ చేస్తారు. అంటే మిషన్ లాస్ట్ దాకా రాదని, అది వేస్ట్ గా పోకుండా ముందుగా మనం అంచులు కట్ చేసేసుకోవాలి. ఆ అంచులు కట్ చేసేది వరికోత కోసేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. లేకపోయినా ఈ వీడియోలో లాంగ్ కంటెంట్ లో అటాచ్ చేస్తాను. నేను చెప్పాను కదండి, మనకైతే కోత వారంలో కోస్తామని చెప్పి, కానీ వారంలో కోయడానికి కుదరలేదు. ఎందుకంటే పైన వాన పడడం వల్ల. మీరు చూసినట్లయితే ఇప్పుడు వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వాటర్ కూడా లెక్క చేయకుండా కోస్తున్నాము, లేకపోతే మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోద్ది, వాన వచ్చేటట్టుంది. అందుకోసం ముందుగా అయితే కోసేస్తున్నాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొత్తం వాటర్ మొత్తం లాస్ట్ దాకా ఉంది, కానీ బండ్లు కొత్త రకం బండ్లు వచ్చాయి, వాటిని తీసుకొచ్చి కోస్తున్నారు. అక్కడ కనపడుతుంది కదా, దగ్గరకు వచ్చినప్పుడు కూడా తీస్తాను. యాక్చువల్ గా అయితే మనకు ఆదివారం రోజు కోత అనేది జరగాలి. నేను ఆల్రెడీ వీడియోలో ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూపించాను కదండి, అది ఇంతకు ముందు వీడియో. అంటే నేను అది శుక్రవారం రోజు తీసాను, ఆదివారం రోజు కోస్తాము అని పెట్టడానికి. కానీ గురువారం కోయాల్సి వచ్చింది వానల వల్ల. ముందైతే కైలో దిగంగానే అంచులు అనేది కోసేశారు. అంచులు కోసేటప్పుడే చూడొచ్చు మీరు బురద ఎలా ఉందో, వాటర్ కూడా ఉన్నాయి. కానీ కొత్త రకం బండ్లు రావడం వల్ల లేసుగా అయితే వెళ్ళిపోయాయి. ఈ వానల వల్ల పంట చూడండి ఎలా పడిపోయిందో, చాలా బాధ అనిపించింది నాకైతేను. కానీ లాస్ట్ కోసే టయానికి వచ్చేటప్పటికి ఇలా అయిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఒక్క రైతుకు మాత్రమే అర్థం అవుద్ది మనం పడే బాధ. మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని చెప్పి. మనం ఈ ఫుడ్ ని తయారు చేయడానికి ఎంత కష్టపడుతున్నామో ఆ రైతుకు మాత్రమే తెలుసు. ఎవరు ప్లీజ్ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు. మేమైతే నిన్న కంటిన్యూస్ గా వాన ఎక్కువ పడడం వల్ల పైరు కూడా ఇలా పడిపోయింది. కైలో కూడా మొత్తం వాటరే ఉంది, అస్సలు బండులు దిగడానికి కూడా రొబ్బ అయిపోయింది. దీనివల్ల ఇట్లాగా పంట నష్టమే కాకుండా పశువులకు మేత అనేది కూడా లేకుండా పోయింది. ఎందుకు అక్క అనుకుంటారేమో, అక్కడ కనపడుతుంది కదండి ఎండుగడ్డి, అదంతా మళ్ళీ రోటర్ కొట్టేసినట్టు కొట్టేసి గాళ్ళు పడిపోయింది. అది కూడా కట్టడానికి కుదరదు, పైన ఆల్రెడీ వాన వచ్చేటట్టుంది మళ్ళీను. అందుకే త్వరగా కోస్తా ఉన్నారు. ఇక్కడ మైనస్ ఏదైనా ఉంది అంటే మళ్ళీ నెమ్మేమన్నా ఉంటే ఒడ్లు కొనరు, అదొక భయము. అందుకని సాయంత్రం దాకా నీట్ గా జాగ్రత్తగా వాటర్లో లేకుండా కోసుకున్నారు. పైకే కోసేశారు, ఇంటిగేట్తో సంబంధం లేకుండా. ఎందుకంటే ధాన్యం వరకే ఇంపార్టెంట్ గా తీసుకొని కోసేసాము. ఏదో ఒకటి చేతికి వస్తుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. అదేంటో ఎవరికి కనుక ఉంటుంది. ఏంటంటే లాస్ట్ కి వామదేవుడు కూడా కనకలు లేకుండా పోయింది. కానీ చాలా వరకు చెప్పాలంటే ఈ మిషన్లు చాలా జాగ్రత్తగా పోసాయి, బురదలో కూడా లేసి వెళ్ళిపోయాయి. కానీ కై అంతా రొబ్బ అయిపోయింది. అసలు నేనైతే చాలా పీస్ఫుల్ గా జరిగిపోద్ది అనుకున్నాను. ఈసారి మాత్రం చాలా కష్టంగా జరిగింది. వానాకాలం మామూలుగానే చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఈసారి కోత. వాటర్ కై అంతా వాటర్ ఎలా ఉండిందంటే బాగా పగిలిపోయినాయి. బాగా ఎండబెడతారు ముందే, వాటర్ వేయకుండా ఏరాలు పెట్టి మళ్ళీ వాటర్ తీసేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నేల చూసి చెప్పేయచ్చు, రొబ్బ ఎగరతా ఉంది. ఆ మిషన్లో జాగ్రత్తగా పోయడం వల్ల వచ్చింది. కానీ చాలా వరకు కైలో పోయేసాయి. ఇంతగా మేము మామూలుగా అయితే కైలో 10 కిలోలు కోస్తా ఉంటాము బండి చుట్టూ. ఇప్పుడు తిరిగి కోయడానికి కూడా వాటం లేదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దిగబడిపోతా ఉంది. అదోండి మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది ఎలా ఉందో పరిస్థితి. కానీ ఎంతో కొంత చేతికి వస్తుందని ఒక ఆశతోనే ఇలా కోయడం అయితే జరిగిపోయింది నిన్న. చాలా వరకు ఎంత చూసి వదిలేద్దాం అన్న చోట కొన్ని దగ్గర చాలా పైరు అనేది మిగిలిపోతా ఉంది. అప్పటికి నాన్న చూడలేక కొడవలు తీసుకొని మొత్తం కోసారు. అదోండి మొత్తం ఒక కట్టాలు వచ్చింది, ఆ కట్ట తీసుకుపోయి మళ్ళీ పైరు మీద వేస్తే ఉరికోత మిషన్ కోసేస్తుంది అని అలాగా వదిలేస్తారు. ఆ బురదలో అసలు దిగి కొయ్యలాకే ఉన్నాము.
మనుషులతోటి దిగబడిపోతున్నాము. ఇంకా బండ్లు ఎలా వెళ్ళాలో అప్పటికే అర్థమైపోద్ది. వెయిట్ ఉన్నది బండి వెళ్ళాలంటే. అయినా అలాగే వెళ్ళి కోసింది. ఎంత కష్టం అనిపించింది అంటే ఈసారి అంత కష్టం అనిపించింది. అంతే బాధ అనిపించింది. అంత చేసుకొని ఒక్కసారిగా అలా లేకపోతే ఎవరికైనా బాధ వేస్తుంది. నాకు ఫస్ట్ వెళ్ళిన తర్వాత వీడియో తీసినంత హ్యాపీగా ఫస్ట్ శుక్రవారం రోజు అనేది నేను వెళ్ళాను తీసుకోవడానికి వీడియో. బాగుంది అని చెప్పి. కానీ అదే మళ్ళీ ఈ రోజు గురువారం రోజు కోస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంత బాగుంది, ఏంది ఇలా అయిపోయింది అనిపించింది. కానీ కైలోనే ఉండిలేం కాబట్టి కోసేసాము. ఎంతో కొంత మెట్టగా అయితే వచ్చింది. ఎంత కష్టపడినా లాస్ట్ దీనికోసమే. ఇదోండి మీకే కనపడుతుంది కదా ఒడ్లు కుప్ప. మేమైతే రాసి అంటాము, మీ సైడే ఉంటారు. వచ్చిన కామెంట్ అయితే చేసేయండి. వీటిని కొలవడానికి రావాలి, కొలుచుకొని తీసుకెళ్లి కాటా పెట్టి వాటిని నమ్మి తెస్తేనే ధాన్యం. ఇదండి ఎంత కష్టాన్నైనా ఒక్కసారి ఆ ఒడ్లు రాసి చూసిన తర్వాత కొద్దిగా పీస్ఫుల్ అనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరిని ఫుడ్ మాత్రం వేస్ట్ చేయొద్దు. ప్లీజ్ సేవ్ ది ఫుడ్.